అధ్యక్షుడు జిన్ పింగ్ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఏమయ్యాడో తెలియదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు. బయటకు అసలే రావటం లేదు, ఎవరికీ కనిపించడం లేదు. అధికారిక మీడియాలో కూడా ప్రస్తావనే లేదు. ఈ వారంలో బ్రెజిల్ బ్రిక్స్ సమావేశానికి వెళ్ళట్లేదు. ఆల్ ఆఫ్ అ సడన్ గా డ్రాగన్ కంట్రీలో ఈ మార్పులేంటి? చైనాలో పవర్ఫుల్ లీడర్ గా ఉన్న జిన్ పింగ్ ను అధ్యక్ష పదవి నుంచి దింపబోతున్నారా? శకం ముగిసినట్లేనా? జిన్ పింగ్ జెండా ఎత్తేశారా? బ్రిక్స్ సదస్సుకు దూరమెందుకు? అధికారిక మీడియాలోనూ గాయబ్. చైనాలో ఏం జరుగుతోంది? వ్యూహాత్మక విరామమా? అధ్యక్ష మార్పుకు సంకేతమా? చైనాలో పారిశ్రామికవేత్తల నుంచి మిలిటరీ అధికారులు, ఇప్పుడు దేశాధ్యక్షుడు సడన్ గా అదృశ్యమవటం అక్కడ కామనే. ఎందుకు అదృశ్యమవుతున్నారో తెలియదు, ఎవరు లోపలేస్తున్నారో తెలియదు. గతంలో జాక్మా, లేటెస్ట్ గా జిన్పింగ్ తర్వాత నెంబర్ 2 గా ఉన్న హీ వీడాంగ్ గాయబయ్యారు. ఇప్పుడు ఏకంగా నెంబర్ 1 గా ఉన్న జిన్పింగే కనిపించట్లేదు. జెండా ఎత్తేశారా? చైనా కమ్యూనిస్టు పార్టీ పక్కన పెట్టేసిందా? బ్రెజిల్లో బ్రిక్స్ మీటింగ్ కు వెళ్లట్లేదెందుకు? అసలు చైనాలో ఏం జరుగుతోంది? సర్వాధికారాలు చెలాయించిన వారిని సైలెంట్ గా పక్కన పెట్టి వారి స్థానంలో మరొకరిని తీసుకొచ్చే సంప్రదాయం చైనా కమ్యూనిస్టు పార్టీలో ముందు నుంచి ఉంది. ప్రస్తుతం జిన్పింగ్ విషయంలో అదే జరుగుతోందా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన పార్టీ మీడియాలో కనిపించట్లేదు, బయట కనిపించట్లేదు, మీటింగ్లు లేవు, భద్రత తగ్గించేశారంటున్నారు. జిన్పింగ్ పేరు ముందు అధ్యక్షుడు అన్న పదం కూడా అధికారిక మీడియాలో రావట్లేదంటున్నారు. ఇవన్నీ జిన్పింగ్ శకం ముగిసిందా అన్న అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. అవినీతి నిర్మూలన అంటూ జిన్పింగ్ తనకు గిట్టని వారిని మాయం చేస్తూ వచ్చారని, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలోను ఉన్నతాధికారులను వరుసగా పక్కన పెడుతూ వచ్చారు. ఇది కాస్త సైన్యంలో అసంతృప్తిని పెంచి జిన్పింగ్ కు వ్యతిరేకంగా తిరుగుబాటుకు దారితీసి ఉండొచ్చన్న ఊహాగానాలు పెరుగుతున్నాయి. అధికారం మరొకరికి అప్పగించేందుకు సహకరిస్తానని బేరసారాలు చేస్తున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది. ఇంకొందరు అనారోగ్య సమస్యలతోనే జనంలో కనిపించట్లేదంటున్నారు. ఒకవేళ అలా అనుకుంటే సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఫస్ట్ వైస్ చైర్మన్ జనరల్ జాంగ్ యుక్సియా, అలాగే వాంగ్ యాంగ్ లాంటి ప్రముఖ నేతలు యాక్టివ్ గా ప్రభుత్వ మీడియాల్లో కనిపిస్తున్నారెందుకన్న డౌట్లొస్తున్నాయి. పైగా అనారోగ్య సమస్యలను అధికారిక మీడియా ప్రస్తావించలేదు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పారిశ్రామికవేత్తల నుంచి మంత్రుల వరకు చాలా మంది అదృశ్యమవుతూ వచ్చారు. కీలకమైన అధికారిక సమావేశాల్లో సడన్ గా వారు కనిపించకపోవటం షరామామూలయ్యింది. ఇప్పుడు ఏకంగా జిన్పింగ్ కే ఎసరొచ్చిందా అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. మొన్నటిదాకా మే 21 నుంచి జూన్ 5 వరకు జిన్పింగ్ కనిపించలేదన్నారు. అయితే జూన్ 5 వరకే కాదు, ఇప్పటికే జిన్పింగ్ జాడలేదు. అదే విచిత్రం. పైగా అధ్యక్షుడికి సంబంధించి ఓ కీలక ప్రకటన వెలువడింది. బ్రెజిల్లోని రియో డి జనీరోలో ఈ నెల 5 నుండి 8వ తేదీల మధ్య జరిగే 17వ బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ హాజరు కావట్లేదని, ఆయన బదులుగా ప్రధాని లీ క్వియాంగ్ హాజరవుతారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. జిన్పింగ్ ఎందుకు వెళ్లట్లేదని రిపోర్టర్లు ప్రశ్నలు అడిగితే నో కామెంట్స్ అన్నారు. సో ఈ లెక్కలు ఏవో తేడాగా ఉన్నాయన్నది ప్రపంచమంతా తెలిసిపోయింది. ఇక్కడ మ్యాటర్ బ్రిక్స్ మీటింగ్ కాదు. జిన్పింగ్ 2013లో చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రతి ఏటా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతూ వచ్చారు. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి పాల్గొన్నారు. ఎందుకంటే బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో ఏర్పడిన ఈ కూటమి ప్రపంచ దేశాల్లో కీలకం. అంతేకాదు ఆ తరువాత ఈ కూటమిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈలు వచ్చి చేరాయి. వెస్టర్న్ కంట్రీస్ కు చెక్ పెట్టే విషయంలో పవర్ఫుల్ గా మారింది. అలాంటిది ఈ కీలక సమావేశానికి జిన్పింగ్ వెళ్లట్లేదంటే ఏదో మతలబు ఖచ్చితంగా జరిగుంటుందన్న డౌట్లు పెరిగాయి.
ప్రతిరోజు మొదటి పేజ్లో జిన్పింగ్ ఫోటోలతో వార్తలు ప్రచురించే ప్రభుత్వ పత్రిక పీపుల్స్ డైలీలో ఈ మధ్య అధ్యక్షుడి న్యూస్, ఫోటోలు ఏవి పబ్లిష్ చేయట్లేదు. సీసీటీవీ సహా ఇతర ప్రభుత్వ మీడియా అవుట్లెట్స్ ఆర్థిక సంస్కరణలు, అంతర్జాతీయ వార్తలే ఇస్తున్నాయి. ఇక చైనాకు వస్తున్న విదేశాల అధినేతలకు, ప్రతినిధులకు చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన సీనియర్ నేతలే ఆతిథ్యమిస్తున్నారు. జిన్పింగ్ జాడలేదు. జిన్పింగ్ వయసు 72 ఏళ్లు. వయసు మీరింది, ఇక చాలు అంటున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల జిన్పింగ్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని సగానికి తగ్గించారు. ఆయన తండ్రి స్మారక స్థలానికి ఇప్పటి వరకు ఉన్న అధికారిక హోదాను తొలగించారు. అంతేకాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జిన్పింగ్ ఫోన్లో మాట్లాడారన్న వార్తను చైనా ప్రభుత్వ టీవీ ప్రసారం చేసిన టైంలో జిన్పింగ్ పేరు ముందు ఎలాంటి హోదాను చెప్పకపోవటం మరో డౌట్ క్రియేట్ చేసింది. జిన్పింగ్ పేరుకే అధ్యక్షుడిగా ఉన్నాడని, అధికారాలు ఆయన చేతుల్లో లేవన్న టాక్ పెరుగుతోంది. జిన్పింగ్ పగ్గాలు నిజంగానే బలహీనపడితే భారత్కు ఓ ముప్పు పొంచి ఉంది. అదేంటి? అసలు జీవితకాలం చైనా అధ్యక్షుడిగా ఉండాలి అనుకున్న జిన్పింగ్కు ఉన్నట్లుండి ఈ గట్టుకాలం అసలు ఎందుకు ఎదురైంది? అంతా స్వయంకృత అపరాధమేనా? మావో జెడాంగ్ తర్వాత అంతటి స్థాయిలో బిళ్ళపించుకున్న జిన్పింగ్ కథ ఇక ముగిసిన చరిత్రేనా? మరి జిన్పింగ్ వారసులుగా ప్రాజెక్ట్ అవుతున్న వాళ్ళెవరు? ప్రస్తుతం చైనాలో అత్యున్నత అధికారాలన్నీ యూక్సియా చేతుల్లోనే ఉన్నాయంటున్నారు. కమ్యూనిస్టు పార్టీలో శక్తివంతమైన 24 మంది సభ్యుల పొలిట్ బ్యూరోలో జాంగ్ యూక్సియా సభ్యుడు. ఆయనకు కమ్యూనిస్టు పార్టీలోని సీనియర్లు, మాజీ అధ్యక్షుడు హూ జింటావో వర్గం సపోర్ట్ ఇస్తుందంటున్నారు. 2022లో సిపిసి మహాసభల నుంచి జింటావోను ఆరోగ్యం బాగోలేదని సాకుతో అవమానకర రీతిలో బయటకు పంపించి వేశారు. ఓపెన్ గా జరిగిన ఆ ఘటనను యావత్ ప్రపంచం చూసింది. కమ్యూనిస్టు పార్టీలో ప్రభుత్వంలో తన ఏకఛత్రాధిపత్యం కోసమే జిన్పింగ్ ఈ పని చేయించారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అదే జింటావో తన టైం రావడంతో చక్రం తిప్పుతున్నారని, జిన్పింగ్ ను పక్కకు తప్పించే వ్యూహం ఆయనదేనంటున్నారు. జిన్పింగ్ వారసుడిగా వినిపిస్తున్న మరో పేరు వాంగ్ యాంగ్. చైనాలో మావో జెడాంగ్ తర్వాత ఆ దేశాన్ని ఆర్థిక సంస్కరణల బాట పట్టించిన డెంగ్ జావోపింగ్ ప్రోత్సాహంతో వాంగ్ యాంగ్ రాజకీయాల్లోకి వచ్చారు. సాంకేతిక నిపుణుడిగా మార్కెట్ ఆధారిత సంస్కరణలకు దిశానిర్దేశం చేస్తున్న నేతగా ఆయనకు పేరుంది. మరో విషయం ఏంటంటే చైనీస్ సోషల్ మీడియాలో అధ్యక్ష మార్పుకు సంబంధించి పోస్టుల్ని వెంటనే డిలీట్ చేసేలా గ్రేటర్ ఫైర్ వాల్ ఆఫ్ చైనా ద్వారా సెన్సార్షిప్ పెట్టారు. వీబో వీచాట్ లో ఎవరైనా అధ్యక్షుడి అదృశ్యం గురించి పోస్టు పెడితే వెంటనే డిలీట్ అయిపోతున్నాయి. జిన్పింగ్ తో సంబంధమున్న కీవర్డ్లు అంటే అధ్యక్షుడు, అదృశ్యం, తిరుగుబాటు వంటి వర్డ్స్ ను బ్లాక్ చేశారు. కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాల్సిందే. అధ్యక్షుడు సెలవుల్లో ఉన్నాడా, బీజింగ్ లో ఎవరూ లేరు, ఇలాంటి సెటైరికల్ పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే అవి వెంటనే డిలీట్ అవుతున్నాయి కూడా. సో అది మ్యాటర్. బీజింగ్ లో ఏం జరుగుతుందన్నది మరికొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతుంది. నిజానికి చైనాలో ఏం జరుగుతుందో పెద్దగా బయటకు తెలియదు. కానీ కొన్ని రిపోర్ట్ల ప్రకారం నిరుద్యోగం భారీగా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ డల్ అయింది. విదేశీ రుణం 50 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. జీవన ప్రమాణాలు పడిపోవడంతో ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిపోతుంది. చాలా చోట్ల నిరసనలు కూడా జరుగుతున్నాయంటున్నారు. ఫ్యాక్టరీలను ధ్వంసం చేయడం, దోపిడీలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జిన్పింగ్ ను పక్కన పెట్టడం ద్వారా ప్రజాగ్రహాన్ని చల్లార్చాలని సిపిసి ప్రయత్నిస్తుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. చైనా పాలనలో కమ్యూనిస్టు పార్టీలది పూర్తి ఆధిపత్యం. ప్రభుత్వం కేవలం సెకండ్ గ్రేడ్ వ్యవస్థగా ఉంటుంది. చైనీస్ కమ్యూనిస్టు పార్టీలో మావో స్థాయి నేతగా కీర్తి గడించాలని జిన్పింగ్ అన్ని తానై పాలన పార్టీపై ఉడుంపట్టు బిగించారు. వాస్తవానికి మావో నియంతృత్వం తర్వాత ఆధునిక చైనా ఆవిష్కర్త డెంగ్ జావోపింగ్ సమిష్టి నాయకత్వాన్ని ప్రోత్సహించారు. అధ్యక్షుడిగా ఎవరు 2 సార్ల కంటే ఎక్కువగా ఉండొద్దన్నాడు. కానీ ఆయన తర్వాత చైనాలో పరిస్థితులు మారిపోయాయి. పగ్గాలు చేపట్టిన వారు తామే జీవితాంతం ఉండిపోవాలని కలలు కనడం పెరిగింది. పీఠంపై ఆశ పెరిగింది. నిజానికి చైనాకు జీవితకాల అధ్యక్షుడిగా అధ్యక్షుడు జిన్పింగ్ ను నియమించుకునేందుకు వీలుగా చారిత్రక తీర్మానాన్ని చేయించుకున్నారు. 3వ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. సిపిసి 100 ఏళ్ల చరిత్రలో 3వ తీర్మానాన్ని ప్రతిపాదించుకున్నారు జిన్పింగ్. అంతటి పవర్ఫుల్ లీడర్ కు ఉన్నట్లుండి ఏమైంది? ఆయన్ను వెనక్కు లాగుతున్న అదృశ్య శక్తులు ఎవరన్న చర్చ పెరిగింది.
సాధారణంగా చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరోలో రిటైర్మెంట్ వయసు 68 ఏళ్లు. ప్రస్తుతం జిన్పింగ్ వయసు 72. వయసుతో సంబంధం లేకుండా అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని రాజ్యాంగాన్ని కూడా జిన్పింగ్ మార్చుకున్నారు. మావో డెంగ్లతో సమానంగా చైనాను బలోపేతం చేసిన వ్యక్తిగా జిన్పింగ్ కు ప్రయారిటీ ఇచ్చుకున్నారు. చైనా వెలిగిపోతుందంటూ ప్రచారం చేయించుకున్నారు. చైనాలోని 3 అధికారిక కేంద్రాలకు నాయకుడిగా కొనసాగుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, చైనా సాయుధ దళాల హైకమాండ్ అయిన కేంద్ర మిలిటరీ కమిషన్ చైర్మన్ గా, దేశాధ్యక్షుడిగా చక్రం తిప్పుతున్న జిన్పింగ్ కథ ఎలా మారిపోయిందంటూ చర్చలు మొదలయ్యాయి. జిన్పింగ్ తొలిసారి పగ్గాలు చేపట్టిన టైంలో ఏర్పాటైన 18వ పొలిట్ బ్యూరోలోని 25 మంది సభ్యుల్లో 5గురు మాత్రమే ఆయన అనుచరులు ఉండేవారు. అదే రెండోసారి అధికారం చేపట్టే సమయంలో ఏర్పాటైన 19వ పొలిట్ బ్యూరోలో జిన్పింగ్ వర్గం 15కు పెరిగింది. ఇప్పుడది మరింత డామినేట్ గా మారింది. చైనా సంపన్నులోకరైన అలీబాబా గ్రూప్ అధినేత జాక్మా ఒకానొక టైంలో హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. దీని వెనుక జిన్పింగ్ హస్తముంది. జాక్మా బిజినెస్ టైకూన్ గా మారడంలో చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ పాత్ర చాలా ఉంది. ఒకరికి చెక్ పెట్టేందుకు ఇంకొకరిని తొక్కేయడం అన్నమాట. భారీ టెక్ కంపెనీలు, విద్యా సంస్థలు, రియల్ ఎస్టేట్ దిగ్గజాలు ఇలా ఏవి తన పవర్ ను ఢీకొడతాయని చిన్న అనుమానం వచ్చినా సరే మరో ఆలోచన లేకుండా పక్కన పెడుతూ వచ్చారు జిన్పింగ్. అంతేకాదు ఆయన 2012లో అధికారం చేపట్టగానే టైగర్స్ అండ్ ఫ్లైస్ అవినీతి వ్యతిరేక యుద్ధం పేరిట 3 లక్షల మందిని జైల్లో పెట్టించారు. ఇలాంటి వారిలో దేశ సంపన్నుడు జూ మింగ్ కూడా ఉన్నారు. ఆయన 3 ఏళ్లు జైలు జీవితం గడిపి అక్కడే ప్రాణాలు కోల్పోయారు కూడా. గతంలో జిన్పింగ్ ను విమర్శించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రెన్ జియాక్వింగ్ 18 ఏళ్ల జైలు శిక్షకు గురయ్యారు. కమ్యూనిస్టు పార్టీలోని అన్ని శ్రేణుల్లో అవినీతి నిర్మూలన పేరుతో జిన్పింగ్ తెలివిగా ఓ డ్రామా ఆడాడు. హోదాతో సంబంధం లేకుండా లక్షలాది మంది అధికారులు దర్యాప్తును ఎదుర్కోవాల్సి వచ్చింది. 2012 నుంచి 2022 మధ్య దాదాపు 50 లక్షల మంది అధికారులు దర్యాప్తును ఎదుర్కోగా వీరిలో 47 లక్షల మంది దోషులుగా తేల్చారు. తనకు గిట్టని వారిని తొక్కిపడేశారు జిన్పింగ్. ఇంత చేసినా జిన్పింగ్ కుటుంబం మాత్రం చాలా ఆర్థిక ప్రయోజనాలు అందుకుందన్న విమర్శలున్నాయి. జిన్పింగ్ కుటుంబం బంధువుల చేతుల్లో $1 బిలియన్ విలువ చేసే వ్యాపార సామ్రాజ్యాలు, ఆర్థిక పెట్టుబడులున్నాయన్న విషయాలు బయటకొస్తున్నాయి. సరే, ఈ సబ్జెక్ట్ ఇలా ఉంటే జిన్పింగ్ అధికారం బలహీనపడితే చైనా ఓ గేమ్ ఆడుతుంది. అంతర్జాతీయంగా ప్రపంచ దేశాలన్నీ చైనా వైపే చూస్తాయి కదా. మ్యాటర్ను డైవర్ట్ చేసేందుకు, అంతర్గత ఒత్తిడిని తగ్గించుకునేందుకు భారత్ సహా ఇతర పశ్చిమ దేశాలపై సైబర్ దాడులు చేయడం, తప్పుడు సమాచార ప్రసారం, భారత్ చైనా సరిహద్దు ఎల్ఏసి వెంట ఘర్షణలు పెంచవచ్చని మన నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.